రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే అలవి కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణరావు అన్నారు. కేవలం 16 నెలల్లోనే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా కూడా మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించారని లక్ష్మణరావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతామంటున్న ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణరావుతో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పట్ల బీఆర్ఎస్ నేతలు సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచింది, మోసం చేసిందని చెప్పేసి ఎక్కడికక్కడ విమర్శలు వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సార్ నమస్తే అండి. ప్రస్తుతం చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు అంటే అధికారంలోకి వచ్చింది. ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ప్రజలని నిండా ముంచింది. వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని 420 హామీలతో పాటు 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలకు ఇచ్చిన మాట టోటల్గా విస్మరించడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు పూర్తిగా ఫుల్ఫిల్ చేసిండ్రని చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పుకునే మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అనే చెప్పుకునే దాన్ని కూడా దాని పర్పస్ ఒకటైతే జరిగేది ఇంకొకటి. అక్కడ యాక్చువల్లీ దాని పర్పస్ ఏంటి? విద్యార్థులు, మహిళా విద్యార్థులు, అలాగే పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళందరికీ ఉన్న పరిస్థితులలో కొంత ఆర్థిక లాభం జరుగుతుందనే ఉద్దేశంతో పెట్టిన సర్వీస్ అది. కాకపోతే పని ఉన్నా లేకున్నా ఎవరు పడితే వాళ్ళు ఆ సర్వీస్ వాడుకొని అసలు వాళ్ళకి అక్కడ బెనిఫిట్ జరగటం లేదు. అది ఆ స్కీమ్ కూడా పూర్తిగా విఫలమైందని మనం చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం. దాంతోపాటు ఇంకా ఏ విధంగానైతే రైతు బంధు కేసీఆర్ గారి పాలన బ్రహ్మాండంగా సాగిన రైతు బంధు పథకం ఏదైతుందో ప్రతిసారి రైతులు జూన్ నెల అయింది, మళ్ళీ సెకండ్ విడత ఎప్పుడు మాకు డబ్బులు అకౌంట్లో పడతాయి, ఎప్పుడు మేము మెసేజ్లు చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రజల మనసులల్లా 6,000 రూపాయల నుంచి దాన్ని 7,500 రూపాయలకు ప్రతిసారి పెంచుతామని చెప్పిన మాటకు ప్రజలు ఘోరంగా మోసపోయి, రైతులు ఘోరంగా మోసపోయి వాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరం. అసలు ఏ 10 పైసలు 20 పైసల మందికి కూడా రైతు బంధు అనేది ఇప్పుడు రైతు భరోసా అని పెట్టినట్టున్నారు. రాక చాలామంది రైతులు బాధతోటి దీనమైన పరిస్థితులల్లో ఈరోజు గిట్టుబాటు ధర లేక ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే అసలు మా ప్రాంతంలో అసలు అలాగే గిట్టుబాటు ధర లేక వడగండ్ల వాన, అలాగే ఇంకా ప్రకృతి వేసే ఏదైతే ఈ కాట్లకు ఘోరంగా మా ప్రాంత రైతులు దెబ్బతిన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులలో రైతాంగం ఉన్నది, యువత ఉన్నది. యువతకి ఇచ్చిన మాట, వికలాంగులకు ఇచ్చిన మాట, మహిళలకు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలని మోసం చేసింది. అదంతా ఈరోజు ప్రజలు గుర్తించిండ్రు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బుద్ధి చెప్పాలని చాలా 1000 కళ్ళతోటి ప్రతి ఒక్క జనతా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో మహిళలు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. అందుకు ఒక నిదర్శనంగానే ఒక మహిళకు కూడా మంత్రి పదవిలో చోటు ఇవ్వలేదు. అంతేకాకుండా ఉద్యోగులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు. వాళ్ళకు సకాలంలో జీతాలు ఇవ్వలేదు, పెన్షన్స్ కూడా సకాలంలో ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన పాట ఏమంటారు? మా కేసీఆర్ గారి క్యాబినెట్లో 2 మహిళా మంత్రులు ఉండే, సత్యవతి రాథోడ్ గారు, అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు. ఇద్దరికి కూడా అవకాశం దొరికింది. మొదటి విడతలో కొంత కాంబినేషను. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొన్న కేసీఆర్ గారు కూడా మాతోటి పర్సనల్గా మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు, వారు ఒక గొప్ప వ్యక్తి, వారి దగ్గర ఇప్పుడు క్యాబినెట్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్రెరాగేటివ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఎవరైతే క్యాబినెట్కి అర్హులు ఉంటారో, ఎవరైతే నిజంగా ఈ రాష్ట్రానికి సర్వీస్ చేయగలుగుతారో వాళ్ళ దాంట్లో ఒక బెస్ట్ ఆప్షన్ వెతుక్కొని మంత్రులు అనేటోళ్ళని చేస్తారు. సో అయినా సారు సత్యవతి రాథోడ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి తనని
ఒక మంత్రి పదవి, ఒక గిరిజన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి బ్రహ్మాండంగా తను పర్ఫామ్ చేసింది. మోసపూరిత హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 420 హామీలు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్పేసి లక్ష్మణరావు గారు చెప్తున్నారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే, గతంలో ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న సీతక్క కూడా గతంలో కొండాయి బ్రిడ్జికి సంబంధించి కావచ్చు, ఇసుక మాఫియాకి సంబంధించి కావచ్చు పూర్తిగా విమర్శలు వ్యక్తం చేసి మా మీద విమర్శ చేసిన సీతక్క ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతారు. ఈ విధంగా ప్రకృతి విధ్వంసం జరుగుతుంటే అసలు ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు ఈ లక్ష్మణరావు గారు చెప్తున్న పరిస్థితి చూడాలి. ముందు ఈ ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, స్థానిక సంస్థలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానన్ టీవీ, వరంగల్.